అమెజాన్ డేటా సెంటర్ పైన ఇరాన్ మిసైల్ దాడికి పాల్పడింది. గల్ఫ్ రీజియన్ లో ఉన్నటువంటి ఇరాన్ టెక్ వార్ పాల్పడుతోంది. సో ఇటు బహ్రెయిన్ లో ఉన్నటువంటి అమెజాన్ డేటా సెంటర్ పైన దాడి చేసింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సెంటర్ పైన ఈ మిసైల్ వర్షం కురిసింది. మిసైల్స్ తో ఐఆర్జీసీ విరుచుకుపడింది. అటు డేటా సెంటర్లోని సర్వర్లన్నీ కూడా పూర్తిగా దెబ్బతినిపోయాయి. గల్ఫ్ సరౌండింగ్ మొత్తం కూడా క్లౌడ్ సేవల్లో ఇప్పుడు అంతరాయం ఏర్పడింది. అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సైనిక కార్యకలాపాలకు కూడా ఈ డేటా సెంటర్లు సహకరిస్తున్నాయనేటువంటి కారణంతోనే ఐఆర్జీసీ దాడులకు పాల్పడింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, మెటా ఇటువంటి అన్ని సెంటర్లు కూడా 18 అమెరికన్ సాఫ్ట్వేర్ దిగ్గజాలను కూడా టెర్రరిస్ట్ సంస్థలుగా ఇరాన్ ప్రకటించింది. గల్ఫ్లోని అమెరికా టెక్ కంపెనీలపైన కూడా దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించింది. AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంబంధించినటువంటి డేటా సెంటర్ల పైన వరుసగా దాడులు జరగడంతో ఇటు అమెజాన్ నిర్వహించేటువంటి క్లౌడింగ్ కానివ్వండి, టెక్నికల్ బ్యాంకింగ్ సర్వీస్ అన్ని కూడా ఇప్పుడు నిలిచిపోయాయి. ఒక రకంగా ఇరాన్ ఏం చెప్తుందంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ అండ్ అమెజాన్ వీటన్నిటినీ కూడా ఇరాన్ ఏం భావిస్తుందట అంటే ఉగ్రవాద సంస్థలు, టెర్రర్ సంస్థలుగా భావిస్తోందట. బికాస్ వీటి ద్వారానే మా రాడార్ సిస్టమ్ని కనుగొనడం, మాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేయడం, గల్ఫ్ కంట్రీస్లో జరిగేటువంటి మేము చేయబోయేటువంటి యాక్టివిటీస్ని వాళ్ళు తెలుసుకోవడం జరుగుతోంది. సో ఈ నాలుగింటితో టెక్నాలజీని ఉపయోగించి అమెరికా మాపై దాడి చేస్తోంది కాబట్టి ఆ టెక్నాలజీనే ధ్వంసం చేస్తామన్న చందంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ పైన ఇప్పుడు డైరెక్ట్గా అటాక్ చేసింది ఇరాన్. సో దీంట్లో బహ్రెయిన్ పై అటాక్ జరిగింది, యుఏఈలో అటాక్ జరిగింది. సుమారుగా యుఏఈలో 2 అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్లు, డేటా సెంటర్లు, అటు బహ్రెయిన్లో 1, మొత్తంగా 3 ధ్వంసమైపోయాయి. ఈ మూడింటి కారణంగా అమెజాన్ కంపెనీ సుమారుగా 30,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇది ఒకటే కాదు, ఇది ఫిజికల్ డ్యామేజ్ మాత్రమే. ఇంకా దీనికి తదనంగా లింక్డ్లో జరిగేటువంటి సర్వీసెస్ ఆగిపోవడము, అప్లికేషన్స్ ప్రాసెస్ అవ్వకపోవడము, బ్యాంకింగ్ సర్వీసెస్ నిలిచిపోవడము, ఇలా చాలా తీవ్రమైన స్థాయిలోనే అమెజాన్ నష్టపోయే అవకాశం ఉంది. సో ఇప్పుడు డిజిటల్ వార్ఫేర్కి తెరలేపింది ఇరాన్. ఇప్పటి వరకు దాడి చేసింది ఫిజికల్గా దుబాయ్లోని ఎయిర్ బేసెస్ పైన, అమెరికా స్థావరాల పైన, బహ్రెయిన్ ఆయిల్ కార్పొరేషన్స్ పైన, కువైట్ గ్యాస్ ఫీల్డ్స్ పైన, ఖతార్ ఉన్నటువంటి గ్యాస్ ఫీల్డ్స్ పైన దాడి చేసింది ఇరాన్. కానీ ఇప్పుడు ఇంకొక కొత్త ఎజెండాకి తెరలేపింది డిజిటల్ వార్ఫేర్. అక్కడ వారు ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవడానికైనా, క్లౌడ్కైనా, వాళ్ళ టెక్నాలజీ రన్నింగ్కైనా ప్రతిదానికి ఈ 4 సెక్టార్లే అమెజాన్, గూగుల్, యాపిల్, మెటా. సో వీటన్నిటిని కూడా క్లోజ్ చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో వీటిపైన వరుసగా దాడులు చేయడానికి సిద్ధమైంది ఇరాన్. సో నిన్న ఆల్రెడీ పలు సెంటర్లపైన దాడి చేసింది. దుబాయ్లో ఉన్నటువంటి అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ సెంటర్పై దాడి చేసింది. ఇప్పుడు మళ్ళీ మరొక AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ పైన ఒక డేటా సెంటర్పై అటాక్ చేయడంతో పాటుగా అటు బహ్రెయిన్లో ఉన్నటువంటి ఇంకో సెంటర్పై అటాక్ చేసింది. ఇరానియన్ ఫోర్సెస్ టార్గెటింగ్ ఫెసిలిటీస్ లింక్డ్ టు అమెజాన్ క్లౌడ్ నెట్వర్క్ ఇన్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ బహ్రెయిన్, డిస్రప్టింగ్ సర్వీసెస్ యూజ్డ్ బై బ్యాంక్స్, గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ మేజర్ కంపెనీస్ అక్రాస్ ద రీజియన్. సో వన్స్ ఒకసారి కనుక ఆగిపోతే దీనికి ఇంటర్లింక్లో ఉన్నటువంటి చాలా ఇవి కూడా, ఉదాహరణకి అమెజాన్ లాంటి డేటా సెంటర్పై అటాక్ జరిగింది అనుకోండి, అమెజాన్ డేటా సెంటర్ ద్వారా స్టోరేజ్ కోసం ఉపయోగించిన డేటా కానివ్వండి, మరీ ముఖ్యంగా టెక్నాలజీ పరంగా ఇజ్రాయెల్, అమెరికా కనుక దీన్ని ఏమైనా ఉపయోగిస్తే అవి ధ్వంసమైపోతాయి. దానికి లింక్డ్గా ఇంకా ఉన్నటువంటి కొన్ని వెబ్ సర్వీసెస్ కానీ, తర్వాత బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ, గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ, ఇంకా చాలా ఇతరత్ర చిన్న చితక కంపెనీలన్నీ కూడా తీవ్ర నష్టంలో వాటిలో అవకాశం ఉంది, స్ట్రక్ అయిపోతాయి. సో స్ట్రాటజిక్ రోల్ ఆఫ్ డేటా సెంటర్స్ ఇన్ మోడర్న్ వార్ఫేర్. ఎందుకు వీటిపైన దాడి చేసిందని అంటే కనుక డేటా సెంటర్స్ పవర్ మచ్ ఆఫ్ ది గ్లోబల్ డిజిటల్ ఎకానమీ, హోస్టింగ్ క్లౌడ్ సర్వీసెస్, ఫైనాన్షియల్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్. Because Amazon's cloud platforms AWS supports critical applications worldwide, damaging such facilities can have widespread economic and technological effects. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఆపితే ఎంత విధ్వంసకర పరిస్థితి నెలకొందో, అమెజాన్ లాంటి కంపెనీల పైన మైక్రోసాఫ్ట్, గూగుల్ అండ్ మెటా, యాపిల్ ఇలాంటి కంపెనీల పైన దాడి చేయడంతో కూడా ఎకనామికల్గా ప్రపంచవ్యాప్తంగా క్రైసిస్ ఏర్పడే అవకాశం ఉంది. బికాజ్ అవన్నీ క్లౌడ్ సర్వీసెస్ని ఆపరేట్ చేస్తూ ఉన్నాయి, బ్యాంకింగ్ సెక్టార్స్ని ఆపరేట్ చేస్తూ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని యాక్టివేట్ చేస్తూ ఉన్నాయి. సో ఒక్కసారిగా ఈ అటాక్ జరిగిందంటే కనుక ఆ కంపెనీలు భయపడిపోయినా, వెనకడుగు వేసినా, డేటా సెంటర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని పూర్తిగా కొలాప్స్ అయినా కూడా దాన్ని తిరిగి రిట్రైవ్ చేయాలన్న సమయం పడుతుంది. అప్పటికప్పుడు ఎకనామికల్గా కూడా పూర్తిగా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి దాని ద్వారా
అమెరికా పైన ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం. సో ఇరాన్ ఆ రకమైన కొత్త ఎజెండాకి తెరలేపింది, అందుకే మోడర్న్ వార్ఫేర్కి తెరలేపింది. సో ఇప్పుడు అలిగేషన్స్ ఆఫ్ మిలిటరీ యూజ్ ఆఫ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించి మిలిటరీ ఎటువంటి ఆపరేషన్ చేపడుతోంది. సో అటు హైపర్ స్కేల్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లైక్ AWS ఆర్ సపోర్టింగ్ AI బేస్డ్ ఇంటెలిజెన్స్ అనాలిసిస్ చేయడానికి ఈ అమెజాన్ ఉపయోగపడుతోంది. వార్ సిమ్యులేషన్స్కి, లాజిస్టిక్స్కి ప్రతిదానికి కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. సో ఇది ఒక రకంగా రిటిలియేషన్ ఆన్ US అండ్ అలైడ్ ఇన్ఫ్లుయెన్సెస్. అంటే యుఎస్కి వ్యతిరేకంగా ఈ చర్య, అట్ ద సేమ్ టైం నాటో, యూరోపియన్ అండ్ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా కూడా ఈ చర్యలో పాల్గొన్నట్టుగా ఇరాన్ క్లెయిమ్ చేస్తోంది. బికాస్ టెక్నాలజీని దెబ్బ కొడితే అవి ఏ టెక్నాలజీని అయితే ఉపయోగించి ఇరాన్పై దాడి చేస్తున్నా టెక్నాలజీని మొత్తం ధ్వంసం చేస్తామన్నట్టుగా ఇరాన్ ఇప్పుడు చెప్తోంది. అంతేందుకు అలీ ఖమేనీ అంతమొందించడానికి, సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంతమొందించడానికి ఇరాన్లో ఉన్నటువంటి పలు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కెమెరాస్ని హ్యాక్ చేసి ఆ డేటాను మొత్తం తీసుకొని ఆయన ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ప్రతిదీ మినిట్ టు మినిట్ ఆయన్ని క్యాప్చర్ చేసి తదనుగుణంగా ఆయనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా ఆయన అంతమొందించగలిగింది. సో ఇప్పుడు ఆ టెక్నాలజీ లేకుండా చేస్తే ఇరాన్పై అటాక్ తగ్గిదనే ఒక ఆలోచనలో, దీంతో పాటుగా ఎకనామికల్గా ప్రపంచవ్యాప్తంగా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి అమెరికా పైన మరింతగా ఒత్తిడి పెరగవచ్చు. సో ఈ రెండు ఉద్దేశాలతోనే ఇప్పుడు ఇరాన్ AWS సెంటర్పై అటాక్ చేసింది. రైట్, ఇది ముందుగానే అంచనా వేసి ఒక ట్వీట్ కూడా చేసింది ఇరాన్. ఆ ట్వీట్ అంటే చూద్దాం. బ్రేకింగ్, ఇరాన్ హాల్